ఓకే. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సాయి, వీడి పేరు భార్గవ్, వీడి పేరు ఆది. ఇప్పుడు మనం మీ ముందుకు రావడానికి గల కారణం, నేను వీళ్ళిద్దరికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా అండి. ఆ ఛాలెంజ్ వచ్చేసి ఒక ఫుడ్ ఛాలెంజ్. వీళ్ళిద్దరికి చెరొక ప్యాకెట్ నూడిల్స్ వచ్చేసి ఇస్తానండి. అలాగే టైమర్ కూడా పెడతా. ఈ టైమర్లో ఎవరైతే తక్కువ టైంలో, భార్గవ్ కానీ ఆది కానీ వీళ్ళిద్దరిలో ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఉంటుందండి. ఒకసారి మీరు అందరూ చూడండి, వీళ్ళు ఎంత టైంలో తింటారో ఏం చేస్తారో అని చెప్పి. ఎంత టైంలో తింటామని నువ్వు అనుకుంటున్నావు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా టైమర్ స్టార్ట్ అయింది, ఇంకా తిన స్టార్ట్. కొంచెం ఎక్కువ ఉంది, లైట్ గా స్పైసీగా కనబడుతుంది కాబట్టి నేను 4 నుండి 5 నిమిషాలు తినేస్తాను అనుకుంటున్నాను. కానీ చెప్పలేం, స్పైసీ ఎక్కువ ఉంటే కొంచెం టైం కూడా పట్టచ్చు. ఓకే, ఇప్పుడు టైమర్ అయితే ఆన్ చేస్తాం మేము. నువ్వు ఎంత టైంలో తింటావు మాకు ఇప్పుడు తెలియాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. టైమర్ స్టార్ట్. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. ఆహా, ఏం సెంటిమెంట్ ఒక స్పూన్ తిన్నావు కదా, ఎట్లా ఉంది టేస్ట్? టేస్ట్ బాగానే ఉంది. మామూలు నూడిల్స్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గానే ఉంది, కొంచెం స్పైసీగా కూడా కనబడుతుంది. ఓకే, కానీ చూడాలి, చూసి చెప్పాలి. ఓకే, చూసుకో. నీకు టైమర్ ఉంది. మీ ఇద్దరులో ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఒకటి ఉంటుంది, అది చూసుకోవాలి మీరు. ఆ గిఫ్ట్ నేనే ఎలా అనుకుంటున్నాను కూడా, చూస్తా. భార్గవ్, నువ్వేమనుకుంటున్నావు? వాడు ఎంత టైంలో తింటాడు అనుకుంటున్నావు? వాడు చెప్పిన టైం ఎప్పుడో వెళ్ళిపోయింది. అది 44 సెకండ్స్ భార్గవ్. అయితే మినిట్స్ అన్నాడు కదా. అదే మినిట్స్. వాడు ఎన్ని మినిట్స్ లో తింటాడని చెప్పి. ఏమో తెలియదు నాకు. నువ్వు ఎన్ని మినిట్స్ లో తింటావని నువ్వు అనుకుంటున్నావు? నో ఐడియా. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఎట్లుంది? స్పైసీ ఉందా? నూడిల్స్ కొంచెం స్పైసీగానే ఉంది, కానీ గల అనుకుంటుంది కాబట్టి తింటున్నాను. కొంచెం కష్టంగానే ఉంది, ఇబ్బందిగా. నాకేదో ఇందాక నువ్వు ఆకలి అన్నట్టు వినిపించింది, పరిగెడుతున్నాను వినిపించింది నాకు. పేదల మందు. సరే, ఏదో తేడాగా ఉందేంటి? అయితే అది మొన్న మేము ఇట్లా రోడ్డు మీద పోతున్నాం. అట్లా రోడ్డు మీద పోతుంటే కారు ఇట్లా పోతుంది, ఒక కుక్క పిల్ల వచ్చేసి ఇట్లా అడ్డం వచ్చేసింది అన్నమాట. దానికి బీగు ఉంటే అది నుజ్జు నుజ్జు అయింది. దాన్ని ఎట్లా అంటే అస్సలు నీకు ఎట్లా చెప్పాలి, తింటున్నావు కదా, అసలు చెప్పాల వద్దని అనుకున్నా కానీ. అరే నువ్వు కూడా చూసావు కదా బాగా, ఊరి దగ్గర చూడలే నువ్వు? వీడికి ఎన్నెన్నో చెప్తున్నా కానీ వీడు తినడం మాత్రం ఆపలేదు. వెళ్ళేవారా అది ఇప్పుడు దాకా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడికి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఒకటి చెప్పా. ఆల్రెడీ మీరు చూడచ్చు, చాలా వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి భార్గవ్ ఎంత టైంలో తింటాడో చూడాలి. ఇప్పుడు టైం మీరు చూసుకోవచ్చు, 3 minutes అయ్యింది. ఇది మళ్ళీ సెకండ్ టైం తింటా. ఫస్ట్ టైం తిన్నా, ఫస్ట్ టైం తిన్నా ఈ ఇయర్లో సెకండ్ టైం. ఈ ఇయర్లో ముందు ఓకే ఓకే 2025 కదా.
ఇంకా నేను 24లోనే ఉన్నా. చెప్పు అది ఎట్లా ఉంది, స్పైసీ ఉందా, ఎట్లుంది, చికెన్ పీసెస్ వచ్చినాయా లేదంటే ఎట్లా? స్పైసీగా ఉంది నూడిల్స్, కానీ టేస్ట్ జనాలు అనుకుంటున్నా తిన్నా. ఓకే, పక్కన భార్గవ్ చూసావా ఎన్ని నిమిషాల్లో తిందావో చూస్తున్నాడు. నాకు తెలిసి భార్గవ్ వచ్చేసి ఒక 4 మినిట్స్ పైన పడుతుందని నేను అనుకుంటున్నా. కానీ మనోడు ఏంటంటే స్లో ఈటర్ అనమాట. చూడాలి. అర్జున్ రెడ్డి తమ్ముడు అనమాట మనోడు భార్గవ్. మనోడు ఐడి వచ్చేసి ఎంతరా ఏముంటుందా నీ ఐడి? బళ్ళు దర్శిత బల్లు రచయిత. బళ్ళు ఎవరా? అదేరా బళ్ళు. ఆల్రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా మీరు, కంప్లీట్ అయిపోయింది. టైం చూస్తున్నారు కదా, బండి టైం బండి. 4 minutes 44 seconds. చెప్పాను మీకు 5 minutes గా తినేస్తానని చెప్పి. ఈ గేమ్ కి విన్నర్ నేనే అవుతాను. ఓకే, ఆల్రెడీ మీకు మంచి పోటీ ఇచ్చాడు. ఇప్పుడు మా బల్లు భార్గవ్ ఎంత టైంలో తింటాడని మనం ఇప్పుడు చూసుకుందాం. మంచి ఆల్రెడీ మనోడైతే ఓపెన్ చేస్తారా? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అలా ఓపెన్ చేస్తారు. అది చూసారు కదా, ఓపెన్ చేసి మనోడు. నెక్స్ట్ అయితే మనోడు. అది నువ్వేమనుకుంటున్నావు? వీడు గెలిచే ఛాన్స్ అయితే లేదు. ఎంత టైంలో తింటాడని నువ్వు అనుకుంటున్నావు? నేను తినలేను ఆల్రెడీ. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయితే నాలుగు రోజులు అయితే ఇంట్లో అన్నం సర్ప్రైజ్ తిని- ఇచ్చే వద్దా? వద్దా? ఓకే, టైమర్ స్టార్ట్. ఒక్క నిమిషం. 1 2 3 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయింది. భార్గవ్ స్టార్ట్ 4. అయితే భార్గవ్ నీకు ఏదో అన్నాడు కదా, అది అన్నాడు కానీ తలెత్తుకొని వీడికి అన్నీ కూడా మనసు రావట్లేదు. కానీ ఇది ఛాలెంజ్ కాబట్టి భార్గవ్ తిన్నావా? ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. తిను. భార్గవ్ తినడం అయితే స్టార్ట్ చేశాడు, కానీ అంత వేగంగా తింటున్నట్టే తెలియదు. మనం టైమర్ చూసుకుంటే 1 minute ఆల్రెడీ అయిపోయింది. వీడు ఛాలెంజ్ అని బీట్ చేయాలనుకుంటే 4 minutes 40 seconds నన్ను బీట్ చేయాలి. చూద్దాం ఏమవుతుందో. అది 44 seconds. నాకైతే డౌటే, వీడు తింటాడో తినడో నాకైతే ఆ తెలియదు. నమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గెలిచేది నేనే. నమ్మకం పక్కా సర్ప్రైజ్ గిఫ్ట్ నీకే అంటావు. ఖచ్చితంగా గెలిచే తీరుతా. ఏమనుకుంటున్నావు సర్ప్రైజ్ అంటే? సర్ప్రైజ్ కాబట్టి ఏమనుకునే పెద్ద లేదు, చూడాలి. జస్ట్ నువ్వేమనుకుంటున్నావు? ఒక Maybe- money ఆ, లేదంటే జస్ట్ ఏదైనా గిఫ్టా, లేదంటే నేను గిఫ్ట్ లేకపోతే మనీ అనుకుంటున్నాను, చెప్పలేం. చూద్దాం, రేపు నేను గెలిచిన తర్వాత తీసుకుంటాను కాబట్టి నాకే ఏదైనా. ఆల్రెడీ భార్గవ్ పాస్ తినడం మొదలు పెట్టిండు. 1 minute 45 seconds అయింది. భార్గవ్ ఇంకేం విశేషాలు చెప్పు. చూసావా? నువ్వు ఎట్లా అంటే టైమర్ చూస్తూ తిన్నావు, అంటే జల్దీ తినాలని చెప్పి. మనోడు తినేస్తున్నాడు. కానీ ఆ టైంలో తిందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు, కానీ అవుతుందో అవ్వదో అది అవ్వదు. చూద్దాం ఎన్ని నిమిషాలు తింటావో ఏంటి కదా. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. అప్పుడే 3 నిమిషాల దాకా అయిపోయినట్టుంది. భార్గవ్ ఓడిపోతాడు ఖచ్చితంగా. భార్గవ్ ఖచ్చితంగా ఓడిపోతాడు. మధ్యలో ఇందాక ఒక బాంబు వేసింది కదా, ఆ బాంబు ఒకటి వేస్తే మాత్రం ఇంకా వేగంగా అవుతుండేమో అని నేను అనుకుంటున్నా. ఎట్లుంది భార్గవ్? స్పైసీ ఎట్లుంది? నూడిల్స్ ఎట్లుంది? జస్ట్ మనోడు కొంచెం సిగ్గు అనమాట.
మాట్లాడనీకి. చెప్పు భార్గవ్, స్పైసీ ఉందా లేదంటే ఎట్లుంది? వేడిగా ఉంది. వేడిగా ఉందా? టేస్ట్ టేస్ట్ గురించి ఏం చెప్పట్లేదు నువ్వు. టేస్ట్ మంచిగా చేసినట్టు మనం తిరిగి తర్వాత మాట్లాడుతూ అంటాడు. ఆల్రెడీ ఇక్కడ చూసారా మీరు, ఆల్రెడీ సగం అయిపోయింది. టైం చూసుకుంటే 3 minutes 16 seconds. ఒకసారి చూద్దాం ఇద్దరిలో ఎవరు విన్ అవుతారు అని చెప్పి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. నీకు ఆలోచించేది లేదు, గిఫ్ట్ ఇస్తే ఇంటి పట్టుకెళ్ళిపోవడమే అసలు టైం కానీ నెక్స్ట్ వీడియోలో నీకు ఆ గిఫ్ట్ నీకు ఇస్తా. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. అది మనం వీడియోలో కూడా అప్లోడ్ చేద్దాం ఆ గిఫ్ట్ ఏందని చెప్పి. సరే, అది చిన్నదో పెద్ద తాగడం అయితే మొదలు పెట్టిండు. ఇప్పుడు మొత్తం అయిపోతుంది. చూసారా, చేతితో మొదలు పెడుతున్నాడు. అవదని చెప్పి బాడీ చూసారు కదా, చేతితో మొదలు పెడుతుండు. ఆల్రెడీ ఇంకా 20 seconds, 8 seconds. ఇంకో 10 seconds. 8 7 6 5 4 3 2 1. Stop. Stop. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీరు చూసారు కదా, ఒకసారి ఫోన్ చూపి. మనోడు వచ్చేసి 4 minutes 44 seconds. ఇంకా మనోడు ఆది ఎంత టైంలో మీరు చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అంటే వీడు రేపే ఒక గిఫ్ట్ కావాలంట. ఏం గిఫ్ట్ కావాలా బాగా నీకు? బ్రాస్లెటా సరిపోతుందా? బిస్కెట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నీకు చిన్నదో పెద్ద గిఫ్ట్ ఇస్తా అని చెప్తా. నేను నాకు అయితే నేను ఇస్తాను. రేపు బర్త్డే గిఫ్ట్ ఇస్తాను. అంతేనా? అది నువ్వు ఓడిపోయావు, కానీ నీకు ఒక గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా నేను. అది చిన్నదో పెద్దదో నాకు తెలీదు, కానీ ఒక గిఫ్ట్ అయితే కొంటాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా మైక్ పని చేయట్లేదు ఇక్కడ. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.